2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో మనం ఎక్కువగా చూస్తామని చెప్పొచ్చు. తన భర్త తన భార్యని కేర్‌లెస్‌గా, నెగ్లిజెన్స్‌గా అండ్ అలాగే తన బిహేవియర్ పరంగా, ఒక యాటిట్యూడ్‌లో ఇలాంటివి అన్నీ ట్రీట్ చేస్తుంటే మళ్ళీ తను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? అవతల వ్యక్తి ఒక బిహేవియర్ వల్లనే నేను ఇలా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. బట్ ప్రతి సందర్భంలో అదే జరగదు కదా సార్. అంటే తన భార్య మారిందనో, లేదు అంటే తను అడ్జస్ట్ అవుతుందనో, నేను ఇంత చేస్తున్నా కూడా నా కోసం ఉంటుంది అన్న ఒక్కసారి కాకపోయినా ఒక్కసారన్నా భర్తకి ఆ రియలైజేషన్ పాయింట్ ఎందుకు రాదు సార్? యాహ్! చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో. అందులో ఫస్ట్ మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ భర్త భార్యని అలా చీప్‌గా ట్రీట్ చేయకూడదు. ఎంత కాదన్నా షీ ఈజ్ యూ, పార్ట్ ఆఫ్ యూ. యెస్. అందుకని తక్కువ చేసి చీప్‌గా నీకేం తెలీదు అన్నట్టుగా ఉండకూడదు. ఇది ఎంతోమంది భర్తలకు అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడు పేరెంట్స్ నేర్పించలే. పేరెంట్స్ ఎప్పుడు అరే మా తర్వాత నీకు భార్యే, ఆర్ మేము ఎలా ఇంపార్టెంటో నీకు భార్య కూడా అంతే ఇంపార్టెంట్ రా, తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ కష్టము రానివ్వకుండా చూసుకోవాలి అని చిన్నప్పటి నుంచి నేర్పలేదు. ఒక ఫీమేల్ని ఇంట్లో పని మనిషిలాగే, లేకపోతే ఏదో వంట చేసి పెట్టేలాగే, నీకెందుకు నోరు మూసుకో ఉంటుంది, నోరు మూసుకునుండు, లేకపోతే నువ్వు బయటకు వెళ్తే సొసైటీలో నువ్వు పాడైపోతుంది, నువ్వు బయటకు వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే నా కిందే అండర్లో పెరగాలి అనేటట్టుగా ఎప్పుడు ఏ హస్బెండ్ చెయ్యకూడదు. అదే పేరెంట్స్ నేర్పించాలి. దట్ సమ్ ఉమెన్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్ ఈజ్ ఎ పవర్, శక్తి. ఆ శక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఖచ్చితంగా ఉంటుంది అనేది నేర్పించక మేల్ ఈగోని పుష్ చేస్తారు. మేల్ ఈగోని ఎలా పుష్ చేస్తారంటే, నువ్వు మగ మహారాజువి, ఆర్ నువ్వు మగాడివి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఆడదానివి, నువ్వు ఇలాగే ఉండాలి అనేటట్టు ఉంటారు కొంతమంది. సో అలాంటి సిచ్యువేషన్లో జరుగుతాయి. నేను నీకు ఎందుకు చెప్పాలి, నీకు అవసరం ఏంటి, నోరు మూసుకునుండు, లోపలికి వెళ్ళు, డబ్బుల విషయం మాట్లాడకు, ఈ టైప్లో ఎక్కువగా చూస్తుంటాం. సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్. లీగల్గా కానీ మన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో కానీ ఎక్కడా కూడా అలా చెయ్యడం కరెక్ట్ అని ఎవ్వరు చెప్పరు. దట్ ఈస్ రాంగ్. ఎవడైతే భార్యని అలా నువ్వు ఎందులో ఇన్వాల్వ్ కాకు, నువ్వు మాట్లాడకు, నీకు తెలియదు, నోరు మూసుకో అంటున్నాడో వాడు నిజంగా వైఫ్ని అర్థము చేసుకోలేదు. పక్కా అది రాసుకుని స్టాంప్ వేసి తీసుకోవచ్చు. నీకేం తెలియదు, నోరు మూసుకో, నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో అని ఆపుతున్నాడంటే తెలియని ఫండమెంటల్ లాజిక్ ఏంటంటే, నువ్వు నీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఎనర్జీ ఫోర్స్ని ఆపేసావు. ఓకే. సెకండ్, ఇంట్లో భార్య ఏడుస్తూ ఉంటే, ఆర్ నువ్వు ఏడిపిస్తూ ఉంటే, ఆర్ నువ్వు చీప్ చేసి చూస్తూ ఉంటే, నిన్ను ఎప్పుడు తను ఆ స్థాయిలో చూడదు. ఒక భర్తకు హయ్యెస్ట్ హై ఏంటి తెలుసా? భార్య మా ఆయనండి అని చూడడమే హయ్యెస్ట్ హై. కిక్కిస్తున్నాడు కదా అది. నా భార్యకి నన్ను హీరోలాగా చూడాలి. అలాంటిది నువ్వు ఎప్పుడు నసుకుతూ తిడుతూ ఆమె చీప్గా చూస్తుంటే నిన్ను నీ భార్య ఎప్పుడూ గొప్పగా చూడదు. ఎవడు నేర్పించాడు ఇది? రాంగ్గా నేర్పించాడు. ముందే అట్లా పెట్టాలి, కంట్రోల్లో పెట్టాలని ఎవడు నేర్పించాడో వాడు మొత్తం మ్యాన్ కైండ్తో మోసం చేశాడు. దట్ భార్య నిన్ను అలా నువ్వు ప్రెషర్ పెట్టినంత మాత్రం నిన్ను చూడదు, నిన్ను అలా గొప్పగా చూడదు. చాలా ఇంపార్టెంట్ అది. సో నువ్వు భార్య దృష్టిలో ఎదగాలి అంటే నువ్వు నిజంగా ఎదగాలి మనిషిగా, అంతేగాని భార్యని చీప్ చేస్తే నువ్వు ఎదగవు. ఇది చాలా చాలా ఫండమెంటల్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మిస్ అయిపోయి నేను మగాడిని ఎట్లుండాలి సార్, కొడతా, లేకపోతే తిడతా, మాట్లాడతా అనేవాడు వాడు ఎప్పుడు భర్త కాలేడు. ఇది చాలా చాలా దానివల్ల ఏమవుతుంది, నువ్వు ఇక్కడ నీ వైఫ్ మీద డామినేట్ చెయ్యవచ్చేమో, నీ వైఫ్ మీద చేసే నీ దగ్గర డబ్బో పలుకుబడో ఉండొచ్చేమో, కానీ భార్య దగ్గర ఓడిపోయావు. యు హావ్ లాస్ట్ ద ఫైట్ ఆల్రెడీ. సార్, ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. మీరు అన్నట్టుగానే తను ట్రీటింగ్ చేసే విధానం ఏదైతే ఉందో భార్యకి ఖచ్చితంగా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా నేను ఇతనితో పెళ్లి చేసుకున్నాను, లేదంటే ఇతనితో నేను పరిచయం పెంచుకున్నాను అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ బయట వాళ్ళు ఎవరైనా కూడా మాట్లాడినప్పుడు తన భర్తని మాత్రం ఒక పొజిషన్లోనే చూపిస్తే మాట్లాడుతూ ఉంటుంది. అంటే మీరు అన్నారు కదా, తన మనసులో అలా ఉండదు,
చీప్గానే ఉంటుందని. కానీ ఇంకొక యాంగిల్ నుంచి మనం మాట్లాడుకుంటే ఒక హై పొజిషన్లోనే తన భర్తను చూస్తూ ఉంటుంది, తన కోపం వచ్చినప్పుడు కూడా. చూడదు, బయటకు చెప్తుందేమో బట్ చూడదు. ఎప్పుడు కూడా నా భర్త నన్ను రోజు తిడుతూ ఉంటే బయట వాళ్ళకి ఎందుకు చెప్పాలి అనుకుంటుండొచ్చు, కానీ అబ్బా మా ఆయన ఎంత మంచిగా తిడతాడో అనుకోదు. తిడతాడని అనుకోరు సార్. అంటే ఒక నా భర్త మంచోడే కానీ ఈ పాయింట్లో నన్ను ఇలా ట్రీట్ చేస్తాడు అని ఉంటుంది. అంతే, మంచోడుకి ట్రీట్ చేసే విధానం వేరు. హీ మే బీ గుడ్, బయట వాళ్ళ ఫ్రెండ్స్తో గుడ్ అయి ఉండొచ్చు, ఆయన ఆలోచించే విధానం కరెక్టే. నేను చెప్తున్నాను కదా, చాలా లాజికల్గా ఆలోచించి ఉండొచ్చు అబ్బాయి, కానీ భార్యకి అవసరం లేదు. అది భార్యకి నీ ప్రేమే కావాలి అంతే. నీ ఎంత లాజికల్గా తెలివిగా బిహేవ్, నీకు అవసరమే లేదు. నువ్వు భార్య ముందు లాజిక్స్తో పనేలే, భార్య ముందు ప్రేమే. అది అఫ్కోర్స్ భార్య తీసుకునే పొజిషన్లో ఉండాలి, భార్య నిజంగా అంత టార్చర్ పెట్టకుండా ఉండాలి, అది ఉంది. ప్రొవైడెడ్ నువ్వు ఇలాంటి మనస్తత్వంతో ఉంటే ఖచ్చితంగా భార్య నేను గొప్పగా చూస్తుంది. లేదంటే నువ్వు ఎంత ఆమెకు ఎన్ని బంగారం నగలు కొనిపెట్టు, నువ్వు చీప్గా మాట్లాడిన రోజులు చీపే. చాలామంది అబ్బాయిలకు అది ఉంటుంది. నీకేం తెలియదే, నువ్వెందుకు ఇలా చేస్తావే, తింగరదానా, లేకపోతే బుద్ధి లేదా. అది మీకు అర్థం కాని ఫోర్స్ ఏంటంటే, నువ్వు శక్తిని తిడుతున్నావు నీ ఇంట్లో అంటే నీ ఇంట్లో ఇట్లా వెళ్ళిపోతుంది రా లక్. చెయ్యకండి ఆ పని, ఎప్పుడు చేయకండి, తప్పు. ఇట్ ఈస్ నెవర్ కరెక్ట్. అది అందరూ మగవాళ్ళు అందరూ ఎక్కించుకోవాలి మైండ్లో. దట్ నా నోటి నుంచి నీ అమ్మాయిని తిట్టను, నచ్చలేదు చెప్తాను, వినట్లేదు మాట్లాడతాను, కన్విన్స్ చేస్తాను. బట్ ఎప్పుడు నువ్వు చీప్, నీకు చేత కాదు, నువ్వు పని చేయవు, నువ్వు ఇలాంటి దానివి అలాంటిది తిట్టాను. ఈ ఒక్క మార్పు తెచ్చుకుంటే నీ లైఫ్ మారిపోతుంది. అది అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కష్టము, ఐఎమ్ వెరీ షూర్ కొంతమంది ఆడవాళ్ళు వినరు, కష్టంగా ఉంటుంది, టఫ్ ఉంటుంది. బికాజ్ ఇది హాఫ్ ఆఫ్ విని నేను అమ్మాయిలకు సపోర్టే చేస్తున్నానేమో, లేకపోతే అబ్బాయిలకే సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నా. నో, నువ్వు ట్రై చేసి చూడు. ఒక 1 year జస్ట్ లవ్ హిమ్ ఆర్ లవ్ హర్ అన్కండిషనల్గా, ప్రేమగానే మాట్లాడు. అట్లా కాదు నాన్న, ఇట్లా చేద్దాంరా అని చెప్పు, వింటారు, మారుతారు. అన్లెస్ దే హ్యావ్ ఎ సైకలాజికల్ ప్రాబ్లం, వింటారు, మారుతారు. చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు వైఫ్ని చీప్ చేసి చూడడం వల్ల నీ వంశము మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నీ వైఫ్ని చీప్ చేస్తున్నావు, చేత కాదు అనుకుంటున్నావు, నీ పిల్లలు తన నుంచి వస్తారు అండ్ నీ పిల్లల్ని తను పెంచుతుంది. సో యూ ఆర్ క్రియేటింగ్ అన్ ఎన్వైర్న్మెంట్ వేర్ యూ క్రియేట్ అండ్ డెస్ట్రాయ్ యువర్ ఓన్ ఫ్యామిలీ, విచ్ అది ఎవ్వరు నేను కాపాడలేరు. నీ ఫ్యామిలీ నువ్వే నాశనం చేసుకోవడం కాపాడలేరు. ఇంకొక పాయింట్ ఉంది, వీళ్ళు ఎందుకు చీప్ చూస్తారు తెలుసా? వాళ్ళకి తెలియనిది లేనిది మాట్లాడి చీప్ చూస్తారు. డబ్బుల గురించి, నీకు డబ్బుల గురించి తెలియదే అంటారు. తెలియకపోతే ఎందుకు మాట్లాడతాం? మాట్లాడు, గివ్ సంథింగ్ ఎల్స్. తన కెపాసిటీ పెంచుకునేటట్టుగా నువ్వు ఒక భార్యని ఎంపవర్ చేయలేకపోతే నీకు ఎప్పుడూ వేస్ట్గానే ఉంటుంది లైఫ్. నాకు నువ్వు ఏది సాధించలేవు, ఏది సంపాదించలేవు, నువ్వు ఏం హెల్ప్ చేయలేవే అనే కంటే నువ్వు ఇలా చేయి నాకు హెల్ప్ అవుతుంది, నువ్వు ఇలా చేయి నాకు హెల్ప్ అవుతుందని స్లోగా తన్ని ప్రేమతో మార్చుకుంటే మీరు చెప్తేనే కదా తనకు కూడా అర్థమైంది. అబ్సల్యూట్లీ తెలుస్తుంది. కష్టమే. నేను మళ్ళీ అందరూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు, ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు కూడా ఆమె వినదండి, మీరు అన్నారు కరెక్టే కానీ ఆమె వినదండి అసలు మాట అంటారు. నువ్వు ఇలా చెప్తే అసలు వినరు. నువ్వు వినవే, నీకు అర్థం కాదు, నీ ముఖమే. మెల్లగా దాన్ని అసలు ఎంత బ్యూటిఫుల్గా ఇంజెక్ట్ చేయాలంటే దట్స్ అ ప్రాజెక్ట్ ఫర్ యూ. పిల్లల్ని ఎలా అయితే తెలివిగా పెంచుకుంటామో అలా భార్యని నీకు నచ్చినట్టుగా మలుచుకోవడం, తలుచుకోవడం, నిన్ను నీ భార్యని ఒకటి చేసుకోవడం ఈజ్ యువర్ డ్యూటీ, ఫండమెంటల్ డ్యూటీ. అది ఆ పవర్ తెలిసినవాడు, నేను చెప్తున్నాను కదా, శివపార్వతుల్లా సీతారాముల్లాగా అలా కలిసిపోవడం అనేది, అలా ఒకసారి ఆ పవర్ చూశాక ఏమో సృష్టి మొత్తం అడ్డరాని యూ విల్ ఫేస్ ఇట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సృష్టి మొత్తం ఒక్కసారి ఇట్లా పా అని అనిపించేటట్టు ఉండాలి. అలా రావాలి అంటే ఆ సృష్టి మొత్తం అట్లా నీకు యూ కెన్ ఫేస్ ఇట్ అని అంటే మీ ఇద్దరు ఒకటైపోవాలి ఈ గేమ్లో. ఎప్పుడు ఒకళ్ళనొకరు తిట్టుకుని ఒకళ్ళనొకరు ద్వేషించుకుని, అమ్మాయిలతో కూడా, అబ్బాయిలతో కూడా, యూ కెన్ నెవర్ లుక్ డౌన్ దెమ్. వాళ్ళు మంచిగా వాళ్ళని ప్యార్సే మార్చుకోవాలి. చాలా చాలా ముఖ్యం. ఇది ప్రతి అబ్బాయి చేయాలి. నెవర్ ఎవర్ వైఫ్ని ఏడిపించద్దు. ఏదున్నా సరే వాళ్ళ కోసం చెయ్యండి.
చెయ్యండి, ఏమి కాదు, ఎంతైనా నీ భార్య. అండ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మొత్తం ఒక కాస్మిక్ ప్లాన్. దీనికి భగవంతుడు నీ లైఫ్లోకి ఇట్లాంటి మనిషిని వదిలాడు. అలాంటి మనిషి నీ జీవితంలోకి వచ్చిందంటే నీకు ఇట్స్ అ ప్రాజెక్ట్. యాక్సెప్ట్. నువ్వు నెక్స్ట్ 60 years ప్రాజెక్ట్ అది అంతే. నువ్వు ఆ ప్రాజెక్ట్ని మంచిగా మలుచుకోవాలి, నీకు నచ్చినట్టుగా నీకు తగ్గట్టుగా తయారు చేసుకోవాలి, ఎంకరేజ్గా మంచిగా హ్యాపీగా నవ్వుతూ ముందుకెళ్ళిపోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియక తప్పుదారి పట్టి ఇది ఎప్పుడు ఇట్లాగే ఉంటుందని చెప్పి ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకుని, లేకపోతే ఇది వినద్రా అని ఇంటికి రాగానే అని ఈ కుక్కలు ఉంటాయి స్ట్రీట్ డాగ్స్ అలా అరుచుకుని ఎప్పుడు చూడ కొట్లాడుకుని నేనే గొప్పండి అని ప్రూవ్ చేసుకుని, నువ్వు అరిస్తే గొప్పవాడు అవ్వవురా, అరిస్తే మూర్ఖుడు పోతావు. గొప్పడు ఎప్పుడు అరిచి ఎవడు గొప్పవాడు కాలేదండి. ఇది చాలా చాలా ఫండమెంటల్. కోపం తెచ్చుకుని నువ్వు ఎప్పుడు గొప్పవాడివి కాలేదు. నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉండి నువ్వు ప్రేమగా మార్చుకుంటే గొప్పవాడివి అవుతావు, లేకపోతే వేస్ట్. అండ్ అలాగే సార్ ఇంకొకటి, ఎప్పుడైతే ఇలా ట్రీట్ చేసుడు స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అనిపించింది, దీనివల్ల నేను రియాక్ట్ అయ్యాను అంతే తప్ప వాంటెడ్గా నేను రియాక్ట్ అవ్వలేదు అని భార్య ఎప్పుడైతే భర్తకి కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటుందో ఆ స్పేస్ ఇవ్వకుండా నువ్వు ఇలానే చేస్తావు అని రివర్స్లో వాళ్ళు మాట్లాడడం చూస్తూ ఉంటారు. అంటే అసలు రియాలిటీ ఏంటో తెలుసుకొని మాట్లాడితేనే కదా సార్, అది తెలియకుండా మాట్లాడడం వల్ల ఇంకా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఒప్పుకోదు మైండ్. అసలు మైండ్ వాళ్ళు కరెక్ట్ చేశారు, వాళ్ళకు రీజన్ ఉంటుందని ఒప్పుకోదు. నీకు చేతగా నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడు. దీనికి తోడు మధ్యలో మసాలా వాళ్ళు వస్తారు, ఆ అమ్మ నాన్నలు యాడ్ అవుతారు, ఫ్రెండ్స్ ఎవరో చెప్తారు, కొలీగ్స్ ఏదో అంటారు. దీంతో చాలా వాళ్ళ రిలేషన్షిప్ అంతా నాశనం అయిపోతుంది. మాట్లాడే ఆ స్పేస్ ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, నువ్వు ఎవ్రీ గొడవ తర్వాత లీవ్ దట్. అయిపోయింది గొడవ, అయిపోయింది, లీవ్ ఇట్. మిగతా టైంలోనా ఫ్రీగా ప్రేమగా ఉండు. నువ్వు యూ కాన్స్టెంట్ క్రియేట్ దట్ ప్రెషర్. నీతో చెప్పుకోలేక నరకం అనుభవించి ఏం చేయాలో తెలియక బాధపడి ఆ బాధ అంతా నీకు తగులుతుంది. అందుకని ఆమెకి ఏదైనా ఒపీనియన్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఒకటొకటి తప్పు జరగచ్చు. జరిగినప్పుడు ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాట్లాడుకొని కమ్యూనికేట్ చేసుకోవడం ఈజ్ ఈజీ దాన్ ఆ ఫైట్ చేసి నువ్వు జీవితాంతం ఇంతే అని గొడవపడ్డాం. ఆ పాయింట్ ఎందుకు రియలైజ్ అవ్వలేదు సార్, వీళ్ళని మార్చలేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒపీనియన్ డిఫరెన్సే ఉంటుంది ఏ రిలేషన్షిప్లో అయినా కదా సార్, కానీ అది ఎలా అర్థం చేసేలా చేసుకోవాలి అని అనుకుంటే చేసుకుంటారు. మీరు నమ్మరు, వెన్ నిజంగా ప్రేమ ఉన్న చోట వాడు ఏం చెప్పినా బాగుంటుంది, ప్రేమ లేని చోట నిజంగా చెప్పినా కూడా నమ్మరు. సో నిజంగా ప్రేమ ఇన్కల్కేట్ చేసుకుంటే వింటారు, ప్రేమ ఇన్కల్కేట్ చేసుకోకపోతే వినలేరు, మైండ్కి ఎక్కదు, బ్లైండ్ అయిపోతారు. ఆ ఈగో వచ్చేస్తుంది మధ్యలో, ఆ ఈగో ఆడిస్తుంది ఆట. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, ఎప్పుడైనా ఇట్లాంటి గొడవ వస్తే హూ ఈజ్ టాకింగ్, వాట్ ఈజ్ టాకింగ్, వై ఈజ్ ఇట్ టాకింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. హూ ఈజ్ టాకింగ్, నేను ఇట్లా మాట్లాడాను నా వైఫ్తో, నా ఈగో మాట్లాడిస్తుందిరా, ఈగో ఈజ్ టాకింగ్. వై ఈజ్ ఇట్ టాకింగ్, ఎందుకు ఆ ఈగో అంత ఇప్పుడు ఒక ఏదో రిలేషన్షిప్లోనో వాడు నానేదో మాట అన్నాడో ఏదో అయిందనో గొడవ జరుగుతోంది, ఈమెం చేయలే కదా, ఇది ఎందుకు ఇంత మాట్లాడుతున్నానంటే నా ఈగో దెబ్బతినేసింది. ఆ ఈగో అనే పిక్చరు మాట్లాడు అని మాట్లాడిస్తుంది. వై ఈజ్ ఇట్ టాకింగ్, బికాజ్ యువర్ ఇమేజ్ దెబ్బతినేస్తుందేమో అని ఊహించుకుంటుంది. అండ్ వాట్ ఈజ్ ఇట్ టాకింగ్, సాల్వ్ కాని విషయం మాట్లాడుతుంది. నువ్వు అలా అరిచినంత మాత్రం ఆమె అయ్యో తప్పయింది అని అంటది అనదు, ఆమె ఇంకో 4 గంటది. సో అందుకని దీన్ని క్రైటీరియాని గుర్తుపెట్టుకుని బయటకు రావాలి. వాట్ ఈజ్ ఇట్ టాకింగ్, హూ ఈజ్ ఇట్ టాకింగ్, వై ఈజ్ ఇట్ టాకింగ్ అని గుర్తుపెట్టుకుంటే నీ మైండ్తో నువ్వే ఒకసారి ఆలోచన చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.